హాయ్, వెల్కమ్ టు MedPlus టీవీ. మానవ శరీరం 60% నీళ్లతో నిండి ఉంటుంది. ఆ నీరు చెమట, మూత్రం రూపంలో మన శరీరం నుండి బయటికి వెళ్తుంది. అందువలన మన శరీరాన్ని డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవడం ఎంతో ముఖ్యం. శరీరానికి తగిన మోతాదులో నీరు లభిస్తే రోగాల బారిన పడే అవకాశాలు తగ్గుతాయని నిపుణులు సూచిస్తున్నారు. తగిన మోతాదులో నీటిని తాగితే కలిగే పలు రకాలైన ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నీటిని తగిన మోతాదులో తాగడం వలన శారీరక సామర్థ్యం పెరుగుతుంది, మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది, తలనొప్పి వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది, మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడకుండా రక్షిస్తుంది, హ్యాంగ్ ఓవర్ సమస్యలను దరిచేరనివ్వదు, బరువును నియంత్రణలో ఉంచుతుంది. ఇన్ని రకాలైన ప్రయోజనాలు ఉన్న నీటిని ప్రతిరోజు తాగడం అనేది ఉత్తమం. మరీ ముఖ్యంగా వేసవిలో బాణుడి ప్రతాపానికి శరీరంలో నీటి శాతం ఆవిరైపోతుంది. దీనివలన మనిషి శారీరక, మానసిక సామర్థ్యంలో గణనీయమైన మార్పులు జరుగుతాయి. అందువలన తగిన మోతాదులో నీటిని తాగాలని గుర్తుంచుకోండి. ఇక్కడ మీకు అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమేనని గుర్తుంచుకోండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ MedPlus టీవీ.